స్థానిక మంచిర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుని దివ్య చరిత్రను, శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుంచి గోకులంలో చేసిన చిలిపి చేష్టలతో పాటు గోవర్ధనగిరినెత్తి గోపలాన్ని ఎలా కాపాడాడు కన్నులు కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ పూజ అనంతరం మోహన్ పంతులు గారు విద్యార్థులకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను వివరించారు. శ్రావణ మాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ఊయాలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడారు. చిన్నారి విద్యార్థులు గోపిక మరియు శ్రీకృష్ణ వేషధారణలో వచ్చి చూపర్లను ఆకట్టుకున్నారు. అలాగే శ్రీకృష్ణ గోపికలచే ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి హెడ్ మాస్టర్ సురేష్, మౌనిక, మీనా, సౌమ్య, శ్రీనివాస్, జయప్రకాష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నమో నమః అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం విద్యార్థులందరిపై ముఖ్యంగా ఇక్కడ మందిర విద్యాలయ పాఠశాలలో మరి ఇంతటి వర్షంలో కూడా ఇచ్చేసినటువంటి చిన్నారి ముద్దు కృష్ణ బాలను చూస్తుంటే భగవంతుడే ఇక్కడ సంచరిస్తున్నటువంటి అనుభూతి నాకు కలుగుతుంది. కాబట్టి ఇంతటి మహత్కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల వ్యవస్థాపకులు జితేందర్ సార్ గారికి మరియు మేడం వాసవి గారికి, మరి సహకరించినటువంటి ప్రిన్సిపాల్ వారైనటువంటి సురేష్ సార్ గారికి, మౌనిక మేడం గారికి, అందరికీ, ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అందరికీ కూడా ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై కృష్ణ, హరే కృష్ణ.